సింహము వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క రాస్యాధిపతి రాశిలోనే ఉన్నాడు. 17వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. అదేవిధంగా కేతుతో కలిసి ఉన్నాడు. మరియు 12లో గురువు ఫ్రీ అయిపోయినటువంటి గురువు 11 కుజుడు, ఆ కుజుడు 19వ తేదీకి మారుతున్నాడు. 2వ స్థానంలోకి ఉచ్చస్థితిలోకి వెళ్తున్నటువంటి బుధుడు 7వ తేదీ నుంచి మారుతున్నాడు. 3వ తేదీ నుంచి శుక్రుడు 3లోకి వెళ్ళిపోతున్నాడు. 2లో ఉన్న నీచ శుక్రుడు మారిపోతున్నందుకు కొంతవరకు ఫైనాన్షియల్ విషయాల్లో కూడా కొంత మార్పులు వస్తాయి మీకు. సప్తమ రాహు, అష్టమ శని, ఇక చంద్రుడైతే 2.5 రోజులకు తిరుగుతూ ఉన్నాడు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే సింహం వారికి ఎప్పటి నుంచో ఒక పేరు తెచ్చుకోవాలి, ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనుకునేటువంటి విషయాలకి, ఆధ్యాత్మికంగా అద్భుతంగా ముందుకు వెళ్ళాలనుకునేటువంటి వారికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ రవి ఎప్పుడైతే ఓన్ హౌస్లోకి వస్తున్నాడో ఇది ఒక రకంగా పేరు ప్రఖ్యాతులను ఇస్తుంది. అది కూడా 16, 17 తేదీ వరకు కూడా మంచి యోగం ఉంది. అయితే ఇందులో మరలా మీకు ఎప్పుడైతే ఈ 10, 11 తేదీలు ఉన్నాయో ఈ 10, 11 తేదీల్లో కొంచెం చంద్రుడు పర్టికులర్గా ఈ రవి, చంద్ర, కేతు ఈ కాంబినేషన్స్ వల్ల కొంచెం ఏంటంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత మానసికంగా ఒక రకమైన సంఘర్షణకు గురవడం జరుగుతుంది మీకు. ధనస్థానంలోకి ధనాధిపతి 7వ తేదీ నుంచి మారుతున్నాడు కాబట్టి ధనపరంగా చాలా బాగుంటుంది. కాకపోతే 19వ తేదీ వరకు కుజుడు దృష్టి ఉంది కాబట్టి కుటుంబ సభ్యుల్లో, బంధువర్గంతో కొన్ని గొడవలు ఉంటాయి. కొంతమంది స్త్రీల యొక్క పరిచయం కూడా ఉంది 3వ తేదీ నుంచి శుక్రుడు మారుతున్నందుకు. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ యొక్క 16, 17 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. 16, 17 తేదీలు. అదేవిధంగా ఈ 24, 25 తేదీలు వివాహ నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకండి. 26, 27, 28 తేదీలు కాస్త వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మీకు శుక్రుడు దశమాధిపతి ఓన్ హౌస్లోకి ఉన్నాడు కాబట్టి, కాకపోతే 3వ భావం అవుతుంది కాబట్టి ఉద్యోగం మారడం ద్వారా కూడా మీకు కొన్ని ఇంప్రూవ్మెంట్స్ పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్స్కి 12వ స్థానంలో ఉండే గురువు మంచివాడే, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే మంచి సమయం నడుస్తుంది.